ఈ నెల 26న రంగా వర్ధంతిని పురస్కరించుకొని విశాఖపట్నంలో రంగానాడు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రంగా కుమార్తె ఆశా కిరణ్ రంగానాడు పోస్టర్ను రిలీజ్ చేశారు. కులానికి మతానికి ఏ పార్టీకి సంబంధం లేకుండా సభ నిర్వహించబోతున్నామన్నారు. ఇక రాజకీయాలకు అతీతంగా నాయకులు అభిమానులందరూ హాజరు కావాలని ఆశా కిరణ్ కోరారు. రాధారంగా మిత్రమండలి బలోపేతానికి కృషి చేస్తారన్నారు. ఇప్పట్లో రాజకీయాల్లోకి రావాలని అనుకోవడలేదని ఆశా స్పష్టం చేశారు. డిసెంబర్ 26 వైజాగ్ ఆర్కే బీచ్లో మేము రంగనాడు అనే ప్రోగ్రామ్ని చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం అనేది ఏ కులానికి, ఏ మతానికి, ఏ పార్టీకి, ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి సంబంధించింది కాదు. రంగా గారి అభిమానుల కోసమని చేసే పార్టీ. రంగా గారిని అభిమానించేది అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, అన్ని వర్గాల్లోనూ ఉన్నారు, అన్ని కులాల్లోనూ ఉన్నారు, అన్ని మతాల్లోనూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే పిలుపు ఇది. మీరు మనస్ఫూర్తిగా ఆ ప్రోగ్రాంకి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్టు నాకు ఉంటుందని నేను భావిస్తున్నాను. రంగా గారు ఒక నినాదం చెప్పారు, చెయ్యి చెయ్యి కలుపు, చెయ్యి జారది గెలుపు అని చెప్పి. ఇచ్చింది ఒక పాలిటిక్స్లో రావటానికని కాదు, మా రాధారంగా మిత్రమండలి వాళ్ళ చేతులన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ టీం కింద చేయాలని చెప్పి నా ధ్యేయం. ఆ ధ్యేయాని కోసం మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను నడిపిస్తారు, నేను మిమ్మల్ని నడిపిస్తాను, అందరం కలిసి నడుద్దాం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, ఉంటుందని కూడా అనుకుంటున్నాను. ఎందుకనంటే చాలామంది రాధారంగా మిత్రమండలి వాళ్ళతో మాట్లాడాను ఇప్పటిదాకా. ఇంకా మాట్లాడాల్సిన చాలామంది ఉన్నారు. అందరినీ కలుస్తాను, ఎవరిని వదలను, అందరినీ కలుస్తాను. కలిసి వాళ్ళందరినీ ఏకదాటిగా తీసుకొస్తా. ఒక టీం వర్క్ చేస్తాను. ఒక స్ట్రాంగ్ టీం. రాధారంగా మిత్రమండలి అని అంటే ఒక పార్టీకి సంబంధించింది కాదు, అదొక స్ట్రాంగ్ టీం అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి ఈ రాష్ట్రంలో, పలు రాష్ట్రాల్లోనూ. కాబట్టి అదే నా ధ్యేయం. చాలామంది ఇప్పుడు పుకార్లు సృష్టిస్తున్నారు నేను ఒక పార్టీలోకి వెళ్తున్నానని. దాని గురించి ఒక క్లారిటీ ఇస్తున్నాను. ప్రస్తుతం నేను ఎలాంటి పొలిటికల్ డెసిషన్ తీసుకోలేదు. నా టార్గెట్ రాధారంగా మిత్రమండలిని బలపరచటం, ఇది నా టార్గెట్.